తెలంగాణ సర్కార్ బీసీ రిజర్వేషన్ల పెంపు అంశం మరోసారి ఢిల్లీకి చేరింది. అసెంబ్లీలో ఆమోదించిన బీసీ రిజర్వేషన్ బిల్ ఇప్పటికే కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉండగా తాజాగా ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కూడా హస్తినకు చేరింది. ప్రభుత్వం రాజ్ భవన్ కు పంపించిన ఆర్డినెన్స్ ను కేంద్ర హోంశాఖకు పంపించారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. న్యాయ సలహా కోసం సెంట్రల్ హోం మినిస్ట్రీకి ఆర్డినెన్స్ పంపించారని తెలుస్తోంది. ఆర్డినెన్స్ పై తెలంగాణ ఏజీతో చర్చల తర్వాత కేంద్ర హోంశాఖకు ఆర్డినెన్స్ ను పంపించారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. దీంతో కేంద్ర హోంశాఖ ఏం నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. దేవిశంపి మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ రేహనా. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ పెంపుకు సంబంధించిన అంశం పైన ఇప్పటికే గవర్నర్ కు గత వారం 10 రోజుల క్రితము రాష్ట్రంలో కేబినెట్ ఆమోదించిన తర్వాత ఆర్డినెన్స్ ను గవర్నర్ వద్దకు పంపింది. సో ఇప్పుడు జూలై 15వ తేదీన గవర్నర్ వద్దకు ఒక ఆర్డినెన్స్ చేరింది. పంచాయతీరాజ్ సంబంధించినటువంటి ఆర్డినెన్స్ జరిగింది. సో అప్పటి నుంచి కూడా గవర్నర్ వివిధ రకాలుగా కోర్టుల ద్వారా సంప్రదింపులు జరిపారు, న్యాయ సలహాలు కూడా తీసుకున్నారు. సో ఏజీతో చర్చలు జరిపారు. ఒకవేళ ఆర్డినెన్స్ ఆమోదం తెలిపితే ఎలా ఉంటుంది, తెలిపొచ్చా లేదా అనే పైన ఒక వారం రోజుల పాటు దానిపైన వివిధ రకాలుగా న్యాయ సలహాలు తీసుకున్నటువంటి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఎట్టకేలకు దాని ప్రస్తుతం ఇంకా మరింత అంటే ఏజీతో చర్చ జరిపిన తర్వాత మరింత విశ్లేషించడానికి కూడా కేంద్ర హోంశాఖ సంబంధించినటువంటి కేంద్ర హోంశాఖ గైడెన్స్ మార్గదర్శకాలు సలహాలు తీసుకోవడం కోసం నిర్ణయించడం చూస్తుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు కేంద్ర హోంశాఖకు ఈ తెలంగాణ పంచాయతీ ఆర్డినెన్స్ పంపించినట్టుగా తెలుస్తుంది. న్యాయ సలహా కోసము సెంట్రల్ సంబంధించిన కేంద్ర హోంశాఖ ఆర్డినెన్స్ పంపినటువంటి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నెక్స్ట్ దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది, సో ఈ ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపొచ్చా లేదా అనే దానిపైనే ఇప్పుడు ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. సో ప్రస్తుతం ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ కూడా కేంద్ర హోంశాఖకు పరిధిలోకి వెళ్ళింది. సో దీంతో రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి బీసీలకు 42% రిజర్వేషన్ అంశం పైన స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈ బీసీ సంబంధించిన 42% రిజర్వేషన్ అమలు చేశాకే స్థానిక సంస్థలకు వెళ్లాలనుకుంటున్న తరుణంలో ఇప్పుడు గవర్నర్ నిర్ణయం కూడా కాస్త సంచలనంగా మారిందని చెప్పవచ్చు. సో గవర్నర్ ఆర్డినెన్స్ కు ఆమోదం తెలుపుతాడని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించింది, రేవంత్ సర్కార్ కూడా భావించింది. కానీ చివరికి ఇప్పుడు వారం 10 రోజుల తర్వాత అంటే దాదాపుగా వారం 10 రోజుల తర్వాత తిరిగి మరిన్ని న్యాయ సలహా కోసం లేకుంటే కేంద్ర సలహా కోసము ఈ యొక్క ఆర్డినెన్స్ ను కేంద్ర హోంశాఖకు రెఫర్ చేయడం మాత్రం ఇప్పుడు తీవ్రంగా చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించినటువంటి బిల్లు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉంది. సో దానికి తోడు ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ కూడా కేంద్రం పరిధిలోకి వెళ్లడంతో మరింత రసవత్తరంగా మారిందని చెప్పవచ్చు మొత్తంగా కూడా ఈ బీసీలకు 42% రిజర్వేషన్ అంశం. ఎందుకంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించిన అంశంపైనే గత నిన్నటి రోజున ఢిల్లీకి వెళ్లాడు. సో 2-3 రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉండి ఈ యొక్క అంశానికి సంబంధించి బీసీలకు 42% అంశానికి సంబంధించి రిజర్వేషన్ల అమలు కోసమే ఒకవైపు కేంద్రంపై ఒత్తిడి తీసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఈ రోజు అంటే కాసేపటి క్రితం మరి కాసేపట్లోనే ఏఐసిసి కార్యాలయంలో కూడా బీసీలకు ఏఐసిసి కార్యాలయంలో కాంగ్రెస్ ఎంపీలకు కూడా కులగండ అదేవిధంగా బీసీలకు సంబంధించి రిజర్వేషన్ అమలు అంటే విద్య, ఉద్యోగం, ఉపాధి అదేవిధంగా రాజకీయ అంశాల్లో బీసీలకు మరింత ప్రాధాన్యత ఇచ్చే అంశంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలపైన రాష్ట్ర సంబంధించినటువంటి అమలవుతున్నటువంటి ఈ యొక్క కులగణన అదేవిధంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు కూడా ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నాడు. సో ఇచ్చి రేపు భవిష్యత్తులో పార్లమెంట్ లో ఈ యొక్క అంశాన్ని తీవ్రంగా కేంద్రం ఒత్తిడి తీసుకొచ్చి కేంద్రంతో ఆమోదింపజేసుకునేలా ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. సో ఒకవైపు ఆల్టర్నేట్ గా కేంద్రం అది బిల్లు ఆమోదించకుండా ఆర్డినెన్స్ ద్వారానైనా ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావించింది. సో ఇప్పుడు అది కూడా వీలు పడడం లేదు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుందా అని చెప్పేసి ఆసక్తికరంగా మారింది. చాలా 2 కీలక అంశాలు, ప్రధాన అంశాలు ఉన్నాయి. రేపటితో హైకోర్టు ఇచ్చినటువంటి అంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ఖరారు చేయాల్సింది రేపటితో గడువు ముగుస్తుంది. సో ఈ గడువు ముగుస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుందని ఒకటి కాగా సెప్టెంబర్ లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తిగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ
ముగించాలని చెప్పేసి కూడా రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో ఒకవైపు ఎన్నికలకు హైకోర్టు ఇచ్చిన గడువు దగ్గర పడుతూ ఉంది, మరో సందర్భంలో రిజర్వేషన్లు ఖరారు చేసిన అంశం కూడా గడువు రేపటితో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది ఇప్పుడు తీవ్రంగా ఆసక్తికరంగా మారింది, చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఒకవైపు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నా సానుకూలంగా మాత్రం అక్కడ కేంద్రం నుంచి దానికి సంబంధించి అనుకున్న ఫలితాలు రావడం లేదు. అదే సందర్భంలో కేంద్రం కూడా, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, కొన్ని అభ్యంతరాలు ఉన్నట్టుగా చెప్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే అసెంబ్లీ ఆమోదించిన బిల్లు నెలల తరబడి పెండింగ్ లో ఉంది. ఇప్పుడు ఆర్డినెన్స్ కూడా అక్కడ పోతుందంటే సో ఇప్పట్లో పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతుంది. ఈ 2-3 రోజుల్లో అయితే ఈ ఆర్డినెన్స్ సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం లేనట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఢిల్లీలో కేంద్రం సంబంధించి అనేక కీలక అంశాల పట్ల దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఒకవైపు ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి హడావిడి కొనసాగుతోంది. మోడీ, అదేవిధంగా అమిత్ షా, ఇతర కేంద్ర పెద్దలందరూ కూడా దాంట్లో తలామునకలై ఉన్నారు. దానికి తోడు వచ్చే వారంలోనే ఆపరేషన్ సింధూర్ పై కూడా పార్లమెంట్ లో ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇలాంటి తరుణంలో ఈ ఆర్డినెన్స్ పై కేంద్ర హోంశాఖ ఎంతవరకు దృష్టి పెట్టే అవకాశం ఉంది అనే దానిపైన కూడా ఇప్పుడు అంతా కూడా చర్చ జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇక స్థానిక సంస్థల నిర్వహణకు సంబంధించి రేపు కేబినెట్ భేటీ ఉంటుంది కాబట్టి కేబినెట్ లో మరి ఏమైనా నిర్ణయం తీసుకోబోతుందా అంటే ఆర్డినెన్స్ కు సంబంధించి ఇప్పుడు క్లియర్ వచ్చే అవకాశం లేదు. కేంద్రం కూడా బిల్లుకు ఆమోదించే పరిస్థితి లేదు. సో రాష్ట్రపతి ఆమోదం కూడా అంత ఈజీగా వచ్చే పరిస్థితి లేని నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నిక నిర్వహణ ఎలా ఏం చేయాలన్న దానిపైన రేపు రాష్ట్ర కేబినెట్ భేటీ ఉంటుంది కాబట్టి ఆ కేబినెట్ భేటీలోనే ఒక చర్చ జరిగే అవకాశం కనబడతా ఉంది. సో మొత్తంగా కూడా ఎన్నికల నిర్వహణ ఏం చేద్దాము, ఎన్నికల రిజర్వేషన్ కారణం ఎలా చేయాలి, ఒకవైపు ఈ మొత్తంగా కూడా మనకు ఏదైతే న్యాయపరంగా వెళ్ళి డైరెక్ట్ గా జీవో ఇచ్చి ఎన్నికలు వెళ్లే అవకాశం లేదు. ఆర్డినెన్స్ ద్వారా ప్రయత్నించాము, అది కూడా ఇప్పుడు సానుకూలంగా వచ్చే పరిస్థితి లేని నేపథ్యంలో తదుపరి ఇక ఎన్నికల నిర్వహణ ఎలా దానిపైన, ఎందుకంటే కోర్టు ఇప్పటికే సెప్టెంబర్ గడువు ఇచ్చింది కాబట్టి సో ఆ గడువులో ముగించాలంటే ఏం చేయాలి, ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది. సో దీనిపైన రేపు రాష్ట్ర కేబినెట్ లో మొత్తంగా కూడా ఒక సుదీర్ఘంగా కొంత భేటీ జరిగి చాలా కీలకంగా భేటీ జరగబోతోంది. ఆ కేబినెట్ భేటీలోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతోంది. సో ఎన్నికల నిర్వహణ ఎలా ఉండాలి, ఏం చేయాలనే దానిపైన రేపు కేబినెట్ భేటీ తెచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. సో ఒకవేళ ఆర్డినెన్స్ కనుక రాకపోతే అనుకున్నట్టు బీసీ 42% రిజర్వేషన్ లేకుండా పాత విధానంతోనే ఎన్నికలకు వెళ్లాలా, లేకుంటే ఆల్టర్నేట్ ఇంకా ఏదైనా ఉన్నాయా, న్యాయ సలహాలు తీసుకొని ముందుకెళ్లాల్సి ఉంటుందా అని చెప్పేసి కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు చాలా రాజకీయంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా కేంద్రంపై నెపం పెడుతున్నా కాబట్టి రాష్ట్రంలో మాత్రం రేవంత్ సర్కార్ పైన కాస్త ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది. ఒకవైపు ఇప్పటికే బీఆర్ఎస్ కూడా రేవంత్ సర్కార్ పై తీవ్రంగా, ఎందుకంటే బీసీకి 42% రిజర్వేషన్ అమలు చేశాక ఎన్నికలకు వెళ్లాలంటున్నది కాబట్టి సో ఆల్టర్నేట్ గా ఆప్షన్ లేకుండా పోయింది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందు పెద్ద టాస్క్ ఉంది. సో ఏం చేయబోతుంది మరి 42% బీసీలకు 42% రిజర్వేషన్ అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఏది ఉంది, వ్యూహం ఏది ఉంది అనేది మాత్రం రేపు ఖరారయ్యే అవకాశం ఉంటుంది. ఈ లోపు ఢిల్లీలో మాత్రం వీలంత వరకు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. రేహానా. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.